నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. చూస్తున్నారు గదా! యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరో స్కామ్. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలలో నైని బుక్ బ్లాక్ సంబంధించిన స్కామ్ కొనసాగుతుండగా, ఇటు మరోవైపు సింగరేణికి సంబంధించిన ఎపిసోడ్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంకొక స్కామ్‌ను బయటపెట్టిర్రు. ఆబ్కారీ స్కామ్‌కు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ చాలా ట్విస్ట్ ఇచ్చే అంశాలున్నాయి. మీరు ఈ మధ్య కాలంలో చూసే ఉంటారు. ఆబ్కారీ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైన్స్‌లకు సంబంధించి లక్కీ డ్రా తీసిన విధానాన్ని మనం చూసాం. దాంట్లో వేల కోట్ల రూపాయల, వందల కోట్ల రూపాయల ఎంత ఆదాయం వచ్చిందనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏందంటే, ఇప్పటివరకు జరిగిన ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం ఏ ఒక్క శాఖ అది, ఇది అని తేడా లేకుండా ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా దాచుకోవడం, దోచుకోవడం. ఈ 2 పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో ఇటు కోమటిరెడ్డి గాని, డిప్యూటీ స్పీకర్‌గా, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన భట్టి విక్రమార్క గాని, దాంతో పాటు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి గాని చాలా మంది కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు జూపల్లికి సంబంధించి గతంలో మహారాష్ట్ర లేదా ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని కొత్త బ్రాండ్లను కూడా తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి మీరందరూ చూశారు. దానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో ఎన్ని వేల కోట్లు వీళ్ళ ఆధీనంలోకి పోతున్నాయి, వీళ్ళు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన్నె క్రిషాంక్ బయట పెట్టడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒక సంచలనమైన స్కామ్ అయితే బయటికి తీసుకొచ్చిండు. తెలంగాణలో మైక్రో బ్రూవరీస్ కి సంబంధించి దాదాపుగా 110 అప్లికేషన్లు రాగా ఇందులో 25 ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో మంత్రి కోటాకు సంబంధించి 4 సీఎం కోటా కింద 21 సెలెక్షన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఈ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒక్కొక్క బ్రూవరీకి సంబంధించి దాదాపుగా 1,80,00,000 రూపాయల ధర పెట్టిల్లట. 1,50,00,000 సీఎంకు, మిగతా 80,00,000 తోడు నూడగా ఉండే నేతలకట. మొత్తానికి 110కి సంబంధించిన అప్లికేషన్లు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఏంది అంటే ఆబ్కారీ శాఖలో జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే, గతానికి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణకు సంబంధించి, మళ్ళీ ఇప్పుడు వస్తున్న ఆరోపణకు సంబంధించి మనం చూస్తాం.